వైకుంఠ ఏకాదశి పండుగ కేవలం ఉపవాసం పాటించే రోజు మాత్రమే కాదు. ఇది శ్రీ మహావిష్ణువు నుండి ఏకాదశి అనే శక్తి ఆవిర్భవించిన దివ్యగాథకు ప్రతీక. ఈ కథను పద్మపురాణం మరియు స్కంబ పురాణం వంటి గ్రంథాలలో వివరంగా వర్ణించారు. వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న ముఖ్యమైన కథ మురాసురుడు అనే రాక్షసుని సంహారం మరియు ఏకాదశీదేవి జననం. ఈ స్టోరీని మనం ముఖ్యంగా 5 అంశాలతో సింపుల్గా అర్థమయ్యేలా తెలుసుకుందాము. 1. మురాసురుని ఆగ్రహం. ద టైరనీ ఆఫ్ మురాసుర. పూర్వం మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. ఇతను తన శక్తితో దేవతలను, ముఖ్యంగా స్వర్గాధిపతి అయిన ఇంద్రుణ్ణి ఓడించి ఇబ్బందులకు గురిచేశాడు. ఆ రాక్షసుడి పీడ భరించలేక దేవతలందరూ రక్షణ కోసం శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. విష్ణువు యోగ నిద్రలో ఉండి దేవతల మొర ఆలకించిన విష్ణువు మురాసురుడితో యుద్ధానికి దిగాడు. అయితే మురాసురుడికి అపారమైన శక్తి ఉండటంతో విష్ణువు ఆ యుద్ధంలో అలసట చెందినట్లు నటించాడు. విష్ణువు అదృశ్యమై బదరీవనంలో ఉన్న సింహావతి అనే గుహలో యోగ నిద్రలోకి వెళ్లాడు. మురాసురుడు విష్ణువును వెంబడించి ఆ గుహలోకి ప్రవేశించి నిద్రిస్తున్న విష్ణువును తన ఆయుధంతో సంహరించాలని ప్రయత్నించాడు. ఏకాదశి శక్తి ఆవిర్భావం. ద బర్త్ ఆఫ్ ఏకాదశి. రాక్షసుడు దాడి చేయబోతున్న సమయంలో విష్ణువు శరీరంలోని తేజస్సు మరియు సంకల్ప శక్తితో ఒక అద్భుతమైన దివ్యమైన కన్యక ఆవిర్భవించింది. ఆమె శ్వేత వస్త్రాలు ధరించి ఆయుధాలు చేపట్టింది. ఆమె ఉద్భవించిన వేగం మరియు తేజస్సు రాక్షసుణ్ణి భయపెట్టాయి. విష్ణువు శరీరం నుండే, ముఖ్యంగా ఆయన ఏకదశ ఇంద్రియాల శక్తి నుండి ఆమె ఉద్భవించడం వల్ల ఆమెకు సాక్షాత్తు విష్ణువు యొక్క శక్తి సంక్రమించింది. మురాసురుని సంహారం. ద డిఫీట్ ఆఫ్ మురాసుర. ఆ దివ్యకన్యక మురాసురుడితో పరాక్రమంతో పోరాడి అతి తక్కువ సమయంలో తన శక్తితో అతన్ని సంహరించింది. మురాసురుడి మరణంతో దేవతలందరూ సంతోషించారు. అప్పటికి యోగ నిద్ర నుండి మేల్కున్న విష్ణువు జరిగినదంతా తెలుసుకుని ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. వరం మరియు ఏకాదశి నామకరణం. ద బూన్. విష్ణువు ఆ దివ్యకన్యక ధైర్యానికి మరియు శక్తికి మెచ్చి ఆమెను అభినందించాడు. నీవు నా శరీరంలో నుండి ఆవిర్భవించి నన్ను రక్షించి లోకానికి మేలు చేశావు. కాబట్టి నీవు ఈ రోజు నుండి ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతావు. ఏకాదశ ఇంద్రియాల శక్తితో ఆవిర్భవించావు కాబట్టి ఏకాదశి నామం నీకు సార్థకమవుతుంది. ఆ రోజు మార్గశిరమాసం శుక్లపక్ష ఏకాదశి కావటంతో ఆ రోజునే ఆమెకు ఈ పేరు స్థిరపడింది. ఆమె విష్ణువును ఒక వరం కోరగా విష్ణువు, ఈ రోజు ఎవరు ఉపవాసం ఉంటారో, ఎవరు నన్ను పూజిస్తారో వారికి నేను వైకుంఠ ప్రాప్తిని ఇస్తాను, వారికి స్వర్గం యొక్క ద్వారం తెరుచుకుంటుంది అని వరమిచ్చాడు. ఈ విధంగా వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటమనేది ఏకాదశి దేవి యొక్క శక్తిని, తద్వారా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఒక ప్రధాన మార్గంగా మారింది. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారంలో ఉన్న తాత్విక అర్థం ఏమిటి అంటే, వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటారు. ఆలయాలలో ఆచరణ. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో శ్రీరంగం మరియు తిరుమల వంటి క్షేత్రాలలో ఉత్తర ద్వారాన్ని లేదా వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. తాత్విక అర్థం. ఈ ద్వారం భౌగోళిక ద్వారం కాదు, ఇది మోక్షానికి సంకేతం. మన శరీరం 10 ఇంద్రియాలు మరియు మనస్సు ఏకదశేంద్రియంతో కూడి ఉంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం, నిద్ర లేకుండా జాగరణం చేయడం ద్వారా భక్తులు ఇంద్రియాలపై విజయం సాధిస్తారు. ఇంద్రియ నిగ్రహమే వైకుంఠానికి ద్వారం. వైకుంఠ ప్రాప్తి. ఈ ద్వారం తెరుచుకోవడమంటే ఆ రోజు విష్ణువు భక్తులకు ముక్తి మార్గాన్ని మరింత సులభతరం చేస్తాడని అర్థం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణం మరియు విష్ణువును ఆరాధించడం ద్వారా భక్తులు ఇహలోక బంధాల నుండి విముక్తి పొంది ముక్తి మార్గాన్ని పొందుతారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇది ఏకాదశి వెనక ఉన్న కథ. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.